స్తుతిస్తున్నప్పుడు ఎంతో ధైర్యం మన గుండెలు నింపబడుతుంది. ఏ మనిషిని తలుచుకున్నా కూడా మనకు అంత ధైర్యం రాదు. కానీ ఈ నామాలను బట్టి ఆయన స్తుతిస్తున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యము, ఒక సింహం లాంటి బలము, తెగింపు, సాహసం మనకు కలుగుతుంది. అది మీకు ఆ అనుభవమో లేదో కానీ నాకైతే స్తుతిస్తున్నప్పుడు సమస్యలు కనపడుతున్నా కూడా అవి కేర్నాడు చేసేంత తృప్తి, సంతృప్తి నాకు కలుగుతుంది. ఒక శోధన దాటగలిగే శక్తిని మనకు దేవుడు దయచేస్తాడు. అనుభవపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. కనుక స్తుతిలో, ఆయన నామంలో అంత గొప్ప మహిమ దాగుకొని ఉంది. సకల సృష్టికర్త అంటే మనల్ని చూశాడంటే అదే గొప్ప అనుబంధం అయి ఉన్నది, ఆత్మీయత అయి ఉన్నది, కనెక్ట్ అయి ఉన్నది. ఇంతకు మించిన సత్యము, సర్వసత్యం మనకు ఏది లేదు. లోకంలో ఈ టైం ఎంతో విలువైనది. నాకైతే నా ఫ్యామిలీతో గడపడం అన్నా, లేకపోతే నా ఫ్యామిలీతో ముచ్చటించడం అన్నా చాలా 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 ఇష్టం. నిజంగా చాలా ఇష్టం. అలాగని దేవుడితో మాట్లాడటం, దేవుని స్తుతించడం కూడా అంతకు మించిన ఇష్టం. ఈ టైం మీరు ఫ్యామిలీతో గడిపే టైము చాలా ఇష్టమైన టైము. పొద్దంతా పనిచేసి వచ్చి మీ పిల్లలతో, మీ భర్తతో, మీ భార్యలతో మంచిగా వాళ్ళు వంటలు చేసి పెట్టుకొని రోజంతా జరిగే ముచ్చట్లన్నీ మాట్లాడుకోవడం అనేది కుటుంబానికి చాలా ఇంపార్టెంట్. అటువంటి ఇంపార్టెంట్ టైము మీరు వదులుకొని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చెప్పేవి కూడా వినాలి. విలువైన టైం వదులుకుంటున్నాము. విలువైన మాటలు మన హృదయంలో స్థిరపరచుకొని ఆ మాటల చేత మనము రూపాంతరంలోనికి నడవాలి. ఇది దేవుని చిత్తము. విలువైన టైము ఇది. విలువైనది వదిలిపెట్టుకున్నప్పుడు అంతకంటే విలువైనది మనము పొందుకొని వెళ్ళాలి. అది దేవుని చిత్తము. కాబట్టి ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో నిలకడగా స్థిరం. దినములు చెడ్డవని మనం చూస్తున్నాం. యూట్యూబ్లో కానీ, బోధకులు కానీ రకరకాలుగా సొంత నియమాలు నిష్టలు కలిపి ఎంతో మరి యేసుప్రభు అన్నట్టుగా నేను వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అనే దినాల్లో మనం ఉన్నాం. ఉన్న కొద్ది విశ్వాసాన్ని రకరకాలుగా బోధనలు చేసి రకరకాలుగా ఈలోక వ్యాప్తి కొరకు ఈలోక బోధిస్తూ పాటలు గడుతూ ఎన్నో రకాలుగా విశ్వాసులని పటాపంచలు చేసే దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి మనకు కలిగిన కొద్ది భక్తిని మనం కంచె వేసుకుంటూ పైనున్న వాటిని వెతకడానికి చూస్తున్న దేవుడని మనకి ఇచ్చిన రక్షణ ఉచితంగా ఇచ్చాడని, ఇంకొకటి ఇచ్చిన రక్షణను మనం డెవలప్ చేసుకుంటూ ఆయన సన్మార్గంలో, సత్య మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆయనే మనకు బోధకుడుగా, ఆయనే మనకు ఆదరణకర్తగా, ఆయనే మనం విడిపించేవాడిగా మరి మనకు పరిచయం అవుతాడు. ఆయన పరిచయమైనప్పుడు లోకంలో అబద్ధమేదో సత్యమేదో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మమ్మల్లోని మనము దాటి వేసుకుంటూ వెళ్ళిపోతాం. కనుక ఇటువంటి జ్ఞానం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారా అని దేవుడు పరలోకం నుండి ఎదురు చూస్తున్నారు. తనను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో అని, తను కనిపెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన కునుకక నిద్రపోక మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి చూస్తున్న దేవుడి యొక్క శక్తిని మనము పొందుకున్నాం. కాబట్టి గతంలోనైతే శాపగ్రస్తులము, ఏది లేని వారం, ఇప్పుడైతే సమస్తంలో ఆయన సమృద్ధినిచ్చి సమృద్ధి కారకుడైన వాడిని మనము నిర్లక్ష్యం చేయక ఆయన మాటల పట్ల లక్ష్యం ఉంచి మనం ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ మరి కార్యక్రమాల్లో కానీ, గృహాల్లో కానీ, మంచి పనులు చేయడంలో కానీ అలక్ష్యం చేయక ఆయనకి ఇష్టమైన పనులు చేయడానికి మనము తొందరపడదాం. లోకంలో చేయడానికి తొందర తగదు, కానీ పరలోక విషయంలో ఏదైనా దేవునికి ఇష్టమైన పని చేయడానికి తొందరపడుతూ ఉరుకులాడుతూ ఉండేవారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము నిర్జీవమైన క్రియలు వదిలిపెట్టి శరీర తత్వాలన్నీ ఆత్మచేత నలగొట్టుకుంటూ, మన శరీరంలో రెండు ఉంటాయి, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ కలిగిన క్రియలు మనం చేస్తామో, ఆత్మ చెప్పిన మాటలు వింటామో, అప్పుడు శరీరానికి బలము తగ్గి రోజు రోజుకి మన ఆత్మ మనలో డెవలప్ అయిపోయి అది ఆత్మలో మనం జీవించడానికి, ఆత్మ ఏమి చెబుతున్నాడో సంఘమునకు మనకు అవి వినడానికి, అనుసరించడానికి శక్తిని దయచేస్తాడు. కనుక ఇటువంటిదే ఈ దినం దేవుడు కోరుకునేది. ఇటువంటిదే దేవుడు కోరుకునేది. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి మనము తగుదమా తగమా, మరి ఆత్మతో నడిపించబడుతున్నామా, మరి కుమారుడు కుమార్తె, దాసుడు దాసురాలు అనుకోవడానికి మనం తగుదమా తగమా అని మనమే ప్రశ్నించుకుంటూ పోయే దినాల్లో మనం ఉన్నాం. అబద్ధం వద్దు, ఇంకా చాలు, నా వయసుకు నాకు, మీ వయసుకు మీకు ఇంకా అబద్ధం చాలు, అభ్యంతరాలు చాలు, అపార్థాలు చాలు, ఇగోలు చాలు, ఏది వద్దు మనకి. దేవుని నిస్వార్థమైన దేవుడు మనల్ని రక్షించడు, ఏది కోరుకోలేదు. కేవలము ఆయన ఆత్మచేత మనం నడిపించిన దాన్ని బట్టి మనం క్రియలు చేస్తూ ముందుకు కొనసాగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఎంత అనుభవం ఉంటే అంతగా మనం దేవుణ్ణి ప్రకటించాలి.
మరి కొంచెం అనుభవం ఉన్నప్పుడు ఎక్కువ అది ఇది పోల్చుకొని మనం చేస్తే దుష్టుడు మనల్ని కాటేస్తాడు. కాబట్టి మనకు కలిగిన అనుభవంలో, మనకు కలిగిన దేవుని పరిచయంలో, మనకు కలిగిన ఆత్మలో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు సత్క్రియలు చేస్తూ దేవుడు మనలో ఉన్న ఆత్మను డెవలప్ చేస్తూ నువ్వు శాసిస్తే ఆగేదంటూ ఏమీ ఉండదు. ఏదైనా నీ నోట ఒక మాట వచ్చిందంటే అది జరిగి తీరవలసిందే. అది దేవుని చిత్తము. కాబట్టి అల్లరి చిల్లరగా మాట్లాడక, అల్లరి చిల్లరవి విని హృదయంలోకి తీసుకోక, వాటి ప్రకారం మన బ్రతుకులు కట్టుబాటు చెయ్యక, కేవలం దేవుని మాట చేత మన కట్టుబాటు అవుతూ నియమాల్లో నిష్టలో ఆజ్ఞల్లో ఉంటూ ఉన్నట్లయితే మనకిచ్చిన కుటుంబాన్ని దుష్టుడు దొంగలించడు. తాత్కాలికమైన శ్రమలు ఉంటాయి ఖచ్చితంగా దేవుని పిల్లలకు, కానీ అవి మనం స్తుతించిన కొద్దీ, ఆరాధించిన కొద్దీ దేవుని వశంలోనికి, దేవుని చిత్తములో మన కుటుంబం అంతా కూడా పరవశులు అవుతారు. కాబట్టి నోటి మాట తక్కువగా ఉండి ఆత్మశక్తిని మనం ఎక్కువ సంపాదించాలి. ఈ లోక సంపాదన కంటే కూడా ఈ దినాల్లో సాతాన్ని పడగొట్టాలంటే, అపవాదికి మన మీద ఊడిపోవాలంటే, లోకాధికారి యొక్క ప్రయత్నాలు వాడి యొక్క అభ్యంతరాలు మన మీద కూలిపోవాలంటే కేవలం స్తుతి సత్క్రియలు రెండు మాత్రమే. అక్కడిక్కడ బోధించే దినాలు కావు, అక్కడికిక్కడ మీటింగ్స్ వెళ్ళే దినాలు కావు. నీకున్న కొద్ది విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునే దినాల్లో మనం ఉన్నాం. ఒక విషయం చెప్పాలంటే, ఇంటెన్సివ్ కేర్ సెంటర్లో మనం ఉండాలి. ఈ దినాల భక్తిలో మనం ఓపెన్ చేసుకొని పిచ్చిగా మాట్లాడి పిచ్చిగా గంతులేస్తూ ఉరుకుతూ అవి ఆ దినాలు కావు. అవి చేయించడానికే దుష్టుడు ఎంతోమందిని పట్టుకుంటున్నాడు, ఎంతోమందిని. మరి అది దానికి ఆకర్షింపబడుతూ మనకున్న భక్తిని, ఆత్మను మనం కోల్పోయినట్లయితే ఒక్కటి చాలు మన చెవిలోకి వెళ్ళి మన హృదయంలో కార్యం జరిగించాలంటే, అప్పుడు అంతా కూడా మరి సముద్రంలో ఒక రాయేస్తే అలలుగా ఎలా అది వెళ్ళిపోతాయో, ఒక్క చిన్న మాట చాలు, వ్యతిరేకమైన బోధ చాలు మన హృదయాన్ని గలిబిలి చేసి మన దాన్ని వెంబడించడానికి కారకం అవుతుంది. కాబట్టి చాలా మెలకువగలిగిన దినాల్లో మనం ఉండాలి. మెలకువగలిగిన దినాల్లో మనం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, అజాగ్రత్త అనేది లోక విషయంలో కొంతవరకు పనిచేస్తుందేమో కానీ ఆత్మీయ విషయంలో అజాగ్రత్త అనేది అస్సలు పనికిరాదు. మంచివారిని కూడా దుష్టుడు మరి ఆవరించి మనకు కలిగిన ఆత్మీయతను చూసి మంచివాడే కదా, నేను వింటే బాగుంటుంది కదా మనం అనుకుంటాం. కానీ విన్నట్లయితే మన ఆత్మీయ జీవితం అంతా కూడా రోడ్డు పాలైపోయి ఆ మంచివాడిని మరి దురాత్మ ఆవరించినప్పుడు ఆ మంచివాడికి కూడా తెలియదు మనం డైవర్ట్ చేస్తున్నాడని. అనాలోచితంగా మాట్లాడినప్పుడు ఆ మాటల చొప్పున మనము అటు ఇటు వెళ్ళినట్లయితే ఆకర్షింపబడి మరి దుష్టుడు పొంచుకొని ఉన్నాడు మనల్ని కాటు వేయడానికి. అది జరిగినప్పుడు దేవుడు బాధపడతాడు, అపవాది సంతోషిస్తాడు. కనుక మెలకువ చాలా అవసరం. ఆ మెలకువ కలిగి మనం ఉండాలన్నదే దేవుడి యొక్క ఆలోచన, యొక్క తలంపు. కాబట్టి ప్రతి ఒక్కరం ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. సమీపంగా ఉన్నాడు దేవుడు రావడానికి. ఆత్మనే ఆపుతున్నాడు. ఎందుకంటే ఇంకొంతమంది భక్తులు లేవనెత్తబడాలని, లోకంలో ఉన్న భక్తులు మరి అంతం పొడిగించాలని పరిశుద్ధాత్మడే మరి ఆయన రాకని ఆపుతున్నాడని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో వింటున్నాం, ఎంతో చూస్తున్నాం, కానీ దేవుని ఆత్మ ఆపబట్టి అంతం ఆగుతుంది. కాబట్టి ఎప్పుడు వస్తాడు. కాబట్టి మనం ప్రిపేర్ కావాలి. ఇదే నిజము, ఇదే తృప్తి, ఇదే సంతృప్తి అన్నట్లయితే మనము అస్సలు బ్రతకలేము, జీవించలేము. కాబట్టి లోకంలో ఉన్నాం కాబట్టి భుజించాలి, ధరించాలి, మాట్లాడాలి, వినాలి, జీవించాలి. కానీ అదే పర్మనెంట్ అనుకొని మనం ఉన్నట్లయితే ఆ పర్మనెంట్ కానిది మనము పొందుకు. కాబట్టి ప్రతి విషయంలో మన శరీరం నలగొట్టాలి, మన శరీరాన్ని దేవునికి సమర్పణ చేయాలి. ఆ శరీరం లోబడుతుంది. శరీరం మొండి ఘటం చాలా వరకు మనం అనుకుంటా. పాస్టర్ చెప్తాడు, నాకు కూడా అర్థమవుతుంది, మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఎందుకుంటామంటే శరీరము లోబడదు. మనకు శరీరం కావాల్సిన మనుషులు కనపడగానే ఆత్మ ఏం చెప్తున్నాడో ఆ మాటలన్నీ మర్చిపోయి ఒక సంచిలో వేసుకొని మరి శరీరం యొక్క పద్ధతిని మనము ఫాలో అవుతాం. కాబట్టి ఇది ఎంత నష్టము. నీతోని డైరెక్ట్గా పరిశుద్ధాత్ముని కొరత గురించి మాట్లాడినప్పుడు అవి మర్చిపోయి మందిరంలో ఉన్నప్పుడు ఎంతో సంతోషించి నాతోనో మాట్లాడాడు దేవుడు అనుకొని కిందికి వెళ్ళగానే శరీరానుసారమైన మనుషులు కలిగినప్పుడు వారికి అనుకూలంగా వారి ఆలోచనలకు నీ ఆలోచన జోడీకరిస్తూ అది జరిగించినట్లయితే దేవుడు గొప్పగా మాట్లాడినవి అన్నీ కూడా అవి ఊడిపోతాయి. కాబట్టి మనం గుర్తెరగాలి, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు,
ఎలా మాట్లాడుతున్నాడు, అది నాకు అవసరమా, నాకు చెడిపోయేదా, అది మంచిగా అయ్యేదా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మనము ఆలోచించినప్పుడే దేవుడికి మనకు బలము దయచేస్తాడు. కాబట్టి మంచి దేవుడు రోజు రోజు ఆయన పరిచయం అవుతున్న కొద్ది స్థుతిలో ఆయన మించిన వాడు ఉన్నాడా? ఆయన కంటే మనకు క్షేమం ఎవడు ఆలోచిస్తాడు? ఏ మనిషి ఆలోచిస్తాడు మన గురించి క్షేమాన్ని? ఆయన ఒక్కడే మన క్షేమాన్ని ఆలోచించేవాడు. కనుక ఏ మనిషికి కూడా మన మీద ఆలోచనకి అధికారము ఇవ్వడానికి వీల్లేదు. ఈ శరీరము మన భర్తను చేసుకున్నప్పుడు శరీరం లోబడాల్సిందే, కానీ నీలో ఉన్న ఆత్మ దేవుడితో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆత్మక్రియలు నీ ద్వారా మౌనంలో జరిగించవలసిన వారిపై ఉన్నాము. కనుక ఈ లోకంలో భర్తగా మనం చేయవలసిన ప్రతి బాధ్యత చేయాలి, కానీ పరసంబంధమైన ఆత్మ మనలో ఉన్నప్పుడు పరసంబంధమైన మన ద్వారా జరిగిస్తూ ఉన్నట్లయితే ఈ శరీరానుసారమైన భర్త కూడా దేవునికి లోబడి దేవుని స్తుతించేవాడిగా, దేవుని వెతికేవాడిగా, దేవుని యొక్క అనుభవాలు చెప్పేవాడిగా మారతాడు. లేని ఏళ్ళ మరి సునేమియా గనురాలు మరి మౌనంగా ఉన్నట్టు భర్త, అలాగనే మరి అబీగయలు భర్త అలాగనే మౌనంగా ఉండి లేకపోతే మనకు ఆటంకం లేకుండానైనా ఉంటారు. కాబట్టి స్తుతి అనేది స్త్రీలుగా మనకు చాలా అవసరం. కుటుంబాన్ని కట్టే బాధ్యత మన మీద ఉంచాడు దేవుడు. బాధ్యత లేని ఏ మాట కూడా గ్రంథస్థం చేయలేదు పరిశుద్ధాత్మదేవుడు. ప్రతి మాట మనకి ఎంతో విలువైనది. మరి 1000 మంది భార్యలను చేసుకున్న సొలొమోను గారు ఆ 1000 మంది భార్యలను గమనించి మరి సామెతలు 31వ సామెత స్త్రీల గురించి రాయగలిగాడు అంటే అది నా కొరకు మరి స్త్రీలకు ఎంత బాధ. ఆనాడు అవ్వ దేవుడు చెప్పాడు తినొద్దని చెప్పి, కానీ భర్త చేత తినిపించింది. అంటే అధికారం పనిచేసింది కదా భర్త మీద. అలాగే మనకి కూడా సేమ్ వే సారా చేయించింది, రిబెకా చేసింది. ఇవన్నీ కూడా మనం నేను కాదు, నాకు అమాయకం ఉంది, నేను అట్లా కాదు, అది కాదు. కాబట్టి సర్వసత్యం ఇది. కాబట్టి నువ్వేమైనా చెయ్యగలవు. దేవుని శక్తి నీలో ఉంటే నువ్వేమైనా చెయ్యగలవు. దేవుని పని, దేవుని పాత్రగా, దేవుని యొక్క విశ్వాసిగా, దేవుని యొక్క ఉపదేశిగా నువ్వేమైనా చేయగలవు. కాబట్టి మనల్ని మనం కించపరుచుకొని నన్ను మించిన దాన్ని నేను మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మందిరం కట్టాలనుకున్నాం, దేవుడు నాకు చెప్పాడు, కానీ అది జరిగిందా లేదా? జరిగిందా? ఒకవేళ నా భర్తతో నేను మాట్లాడితే నేను ఒప్పుకునేదాన్నేమో కాదేమో అని నేను చెప్పగలను. కానీ నేను చెప్పా కాబట్టి నా కుటుంబంలో కార్యము జరిగింది. మీ విషయాల్లో 100% మీరు ఏది తలుసుకుంటే అది మీరు చెయ్యగలరు. మిమ్మల్ని మీరు మరి అశక్తత ఉందని, బలహీనులని, చేత కాదని మీకు ఇష్టమున్నవే జరిగిస్తూ మీకు ఇష్టం లేని వాటిని జరిగించకుండా నేను అది ఇది అని అనటానికి వీలు లేదు. ఇది సర్వసత్యము. ఎవరు కాదనటానికి గుండె సరిపోదు. కాబట్టి నమ్ముదాము, దేవుణ్ణి నమ్ముదాం. నేను ఫలానా అని నమ్ముదాము. నమ్మినప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు. చెడైతే చెడు అనుకొని మంచి వైపు రావడానికి ప్రయత్నిద్దాము. మంచి అయితే దేవా నన్ను వాడుకో, నా సమర్థత వాడుకో, నా ప్రేమను వాడుకో, నా ప్రార్థన వాడుకో అందాము. చెడైతే నేను అలా చెయ్యను, ఇంకా నేను ఇలాగుంటాను, అది తప్పు, నా కుటుంబానికి నష్టము, నా భర్తకి నష్టము, నా పిల్లలకి ఫ్యూచర్ ఉండదు అని మనం తెలుసుకొని డైవర్ట్ అవుతూ పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడితే అంతా కూడా వెలుగుమయమైపోతుంది. కాబట్టి ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన దినాల్లో మనం ఉన్నాం. మన పిల్లలు చాలా బహుమానాలు వాళ్ళు అక్కడిక్కడ పెంచడానికి వీల్లేదు, అక్కడిక్కడ పంపడానికి వీల్లేదు. బహుమానాలు అవి ఎంత గొప్పవి. ఒకరు బహుమానం ఇస్తే ఎంత కేర్ఫుల్గా మనం కాపాడుతాం చెప్పండి. వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు మన ఇష్టానుసారంగా వాళ్ళని పెంచి రేపు మనకు నష్టం జరిగించేవారుగా మనం ఉంటే మరలా ఎవరి దగ్గరికి వెళ్తాము? ఏడ్చుకుంటూ దేవుడి దగ్గరికే రావాల్సింది. కాబట్టి తెలుసుకుందాం. బుద్ధిహీనత, అయోగ్యమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను కష్టపడాలి, నాకు బహుమానాలు ఇచ్చాడు, వారిని దేవుడి కొరకు వాడబడాలి, వారు దేవుని మహిమ తెచ్చేవారిగా ఉండాలి అని మనము అనుకున్నట్లయితే మన ఆలోచన గుర్తెరిగిన దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి ఈ దినాల్లో అప్పుడు మాకేం లేదు, పిల్లలని ఇంజనీరింగ్ చదివించాలి అనుకున్నాను, తలంచాను, కష్టపడ్డాను, చేయగలిగాను. ఈ లోకంలో మీరు కూడా చేశారు. పలానా దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ, పలానా దగ్గరికి వెళ్తే బాగుంటారు, పలానా దగ్గరికి వెళ్తే పిల్లలకు అన్నీ మంచిగా ఉంటాయి, నాకంటే సుఖంగా ఉంటారనే పనులు మీరు చేయగలిగారు. మరి దేవుని విషయంలో చేయలేకపోతున్నారంటే నా ఆలోచన డిఫరెంట్గా ఉంది.
నా ఆలోచన కరెక్ట్ లేదు. నేను ప్రార్థిస్తా, నా పిల్లలకు అన్ని కావాలి, సుఖంగా ఉండాలి అనుకుంటున్నాం. కానీ దేవుని పని చేయాలని మనం అనుకుంటే ఖచ్చితంగా లోకంలో ఏదైతే సాధించామో పరవిషయంలో కూడా మనము సాధించే వారంగా ఉంటాము. అది సర్వసత్యం. కాబట్టి తల్లిగా నువ్వు చాలా ఖచ్చితంగా ఉండాలి దేవుని విషయంలో. ఎవరో బోధ విని, ఎవరో సత్క్రియలు చూసి, ఎవరో మందిరాలు కడితే, ఎవరో బోధిస్తే మనం బాగుపడటం కాదు. కానీ నా పిల్లలు నా సత్యదేవుణ్ణి, నా సృష్టికర్తని, నన్ను దీవించిన వాడిని, నన్ను ఈ విధంగా ఉండడానికి కారకుడైన వాడిని నా పిల్లలు ఆరాధిస్తే ఇంకెంత బాగుండని ఆలోచన చేయవల వెంటనే దేవుడు కార్యం జరిగిస్తాడు. గతం ఈ లోకమే మీరు చూడండి, మనకు లేదు ఆ సెక్యూరిటీ, మన పిల్లలకు ఉన్నది. ఎందుకు వచ్చింది? మనం ప్రయాసపడ్డాం, ఆలోచించాం, సమర్థులుగా పనిచేసాం, సోలిపోతూ నిలబడ్డాం, ఈ స్థితి వచ్చింది. మరి పర విషయంలో కూడా మనం ఆలోచిస్తే, మనం చేస్తే, మనం ప్రార్థిస్తే, మనం నిలబడితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. పక్షపాతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నిద్దాం. నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది మా పిల్లల విషయాల్లో. చాలా అంటే చాలా. వెనకటి దినాలు ఇంకా రావు. నాకు చాలా కన్నీరు. నా దేవుడు నాకు అర్థమవుతుంటే ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఏమి తెలియనప్పుడు దేవుడు మార్గాలు ఓపెన్ చేశాడు. తప్పులు చేస్తున్నా కూడా క్షమిస్తూ ఆయన ఇచ్చిన మాట తప్పలేదు. మరి ఆయనకు మనం పని చేయకపోతే ఆయన ఇచ్చినవి మనకు ఉంటాయా? పిల్లలు ప్రాణాలతో ఉంటారా? ఆరోగ్యంగా ఉంటారా? మనం ఆలోచించుకోవాలి. ఇచ్చేవాడుగా కాదు. మొన్న ఒక బోధ విన్నాను. ఎప్పుడు అడిగేవారుగా ఉంటే దేవుడికి ఎంత బాధ చెప్పండి. ఇచ్చేవారంగా ఉండాలి కదా. నా పిల్లగాడు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి, ఇక్కడ సుఖంగా ఉండాలి అని అడుక్కుంటున్నావు. కానీ అయ్యా నీ పని చేస్తే నా పిల్లగాడికి ఎంత సెక్యూరిటీ అయ్యా అని మనం ఒక మాట. ప్రార్థనలో ఎంత డిఫరెంట్, ప్రార్థనలో ఎంత మార్పు. అందుకే మన పిల్లలు మారటలేదు. ఇది సర్వసత్యం. కాబట్టి మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం. ప్రవక్తల్ని దేవుడికి ఈ దినము గ్రంథము ఉండేది కాదేమో, బోధకులు లేకపోతే మనకి బోధ అందేది కాదేమో, ఈ మార్గాలు ఏర్పరచకపోతే ఈ మార్గం తెలిసేమో. మనము కూడా రాబోయే తరాలకు మన పిల్లలు ఎంతో అవసరమై ఉన్నారు, నిజముగా అవసరమై ఉన్నారు. కనుక ప్రార్థన చేద్దాం నిష్కల్మషముగా, యథార్థముగా. అయ్యా నువ్వు ఇచ్చిన బహుమానాలు నువ్వు వాడుకో, నువ్వు ఇచ్చినవి లోకంగా నాకు చాలు. ఎంత అనుభవిస్తాను చెప్పండి? ఎంత అనుభవిస్తాం? విడిచిపెట్టిపోయేదే కదా. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రార్థిస్తే 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈ లోక సంబంధమైన విషయాల్లో, పర సంబంధ విషయాల్లో కూడా దేవుడు ఆలకిస్తాడు. సెక్యూరిటీ కలిగిన ప్లేసుల్లో నీ పిల్లలు పెడతాడు. అందరికీ తలగా ఉంచుతాడు, జ్ఞానిగా ఉంచుతాడు, ఉపదేశకురాలుగా దేవుడు ఉంచుతాడు. మంచి దేవుడు అమ్మ, మంచి దేవుడు, పక్షపాతి కాదు. ఆనాడు దావీదు మహారాజు గొలియాతులను పడగొట్టడానికి గొర్రెల దొడ్డిల నుంచి వచ్చాడేమో, కానీ ఇప్పుడు మౌనంలో నువ్వు ప్రార్థిస్తే ఎక్కడో ఒక దగ్గర విడిపించబడతారు, అన్యులు రక్షించబడతారు. దేవుని నామాన్ని తెలుసుకునేవారిగా వెతుక్కుంటూ ఎక్కడ మీటింగ్స్ ఉన్నాయో, ఎక్కడ బోధకులు ఉన్నాడో, ఎక్కడ గ్రంథం దొరుకుతుందో అని వెతికేవారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆత్మ నడిపించే దినాల్లో మనం ఉన్నాం. అప్పుడు డైరెక్ట్ దేవుడు, ఇప్పుడు ఆత్మ మౌనంలోనే ఆత్మ కార్యాలు చేస్తాడు. ఒకరి ద్వారా ఒకరి ప్రేరణ వస్తుంది, కార్యాలు చూస్తాం. మన ప్రార్థన అస్సలు వ్యర్థంగా వెళ్ళదు. దేవుని చిత్తం జరిగించే ప్రార్థనలుగా మనం ఉండాలి. అది దేవుని చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రయాసపడదాం. దినములు చెడ్డవని మర్చిపోవద్దు. చూస్తున్నాం వాతావరణంలో ఎన్ని మార్పులు. మనం చనిపోవటం విషపు గాలులకు, విషపు నీరుకు బ్రతికిస్తున్నాడంటే మన ప్రార్థన ఆయనకు అవసరమై ఉన్నది. మన యొక్క తగ్గింపు, మన దీనత్వము, మనం ఆయన తెలుసుకోవడం ఆయనకు అవసరమై ఉన్నది. ఎందుకంటే లోకంలో కొంతమంది అయినా రక్షించబడాలి. మనకిచ్చిన రక్షణ వృధాగా పోవడానికి వీలు లేదు. నువ్వు ఫలించాలి, నీ ద్వారా ఎందరో ఫలించేవారుగా ఉండాలన్నదే దేవుని ఆశ. ఆనాడు యేసుప్రభు లోకాన్నంతా రక్షించలేదు, కానీ తను ప్రయాణిస్తూ నిప్పంటించి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు.
ఆ నిప్పు కొరకు, ఆ నిప్పు మరి ఆత్మ వచ్చి ఇంకా దాన్ని భూదిగంధముల వరకు స్ప్రెడ్ చేసింది. నీ ప్రార్థన, నీ తగ్గింపు, నీ సత్క్రియలు, నీ బోధ, నీ వినికిడి, నీ ప్రవర్తన, నీ మాదిరి, అది కూడా అలాగ నిప్పు అంటించేదిగా ఉన్నట్లయితే ఒకరి నుంచి ఒకరికి అంటుకొని 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 నీ సపరివారం అంతా కూడా రక్షణలోకి దాసులవుతారు. కాబట్టి మాటలతో కాదు కానీ దేవుని శక్తి చేత ఇది సాధ్యం. ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. ఎవరం కూడా వ్యర్థమైన వారు కాదని, నాకు జ్ఞానం ఉంది, నేను కూడా ప్రార్థిస్తే నా పిల్లలు సెట్ అవుతున్నారు అని మనం కలిగి ఉంటే ఈ లోకం గురించి పరసంబంధమైన ప్రార్థనలు కూడా మనం జరిగిస్తూ ఆ కార్యాలు చూసేవారుగా మన దేవుడు దీవించాలని, మన ప్రార్థనని పరసంబంధమైనవిగా ఉండాలని దేవుడు మనం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం వాక్యము వర్ధిల్లుట. ఎలా వర్ధిల్లాలో మనము దావీదు మహారాజు గురించి తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, మంచి మాట, కృతజ్ఞత లేని వాడిని ప్రేమించుట కంటే కుష్ఠరోగిని ప్రేమించుట మేలు. ఈ దినాల కృతజ్ఞత అస్సలు లేదు. మనం ప్రేమిస్తూనే ఉంటాం, కృతజ్ఞత చూపకపోతే వదిలేయాలి. ఇంకా దేనికి పనికి రాని వాళ్ళని, కుష్ఠవ్యాధానికి దేనికి పనికి గురవతలు ఉంచేవాళ్ళు కదా వెనకట, అలాంటి వాళ్ళని ప్రేమించడం మేలని ఈరోజు మంచి మాట. అలాగనే దావీదు రాజు వర్ధిల్లటానికి మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన అలాగ వర్ధిల్లాడంటే దేవుణ్ణి అన్ని విషయాల్లో ఆయన సంతోషపెట్టాడు. కాబట్టి దావీదు మహారాజుని దేవుడు విడిచిపెట్టలేదు. మరి ఫస్ట్ విషయం ఏంటంటే, దావీదు రాజుకున్న గొప్ప గుణము, పిలుపును అంగీకరించాడు. దేవుడు పిలుపును అంగీకరించాడు. 78వ కీర్తన 78, 70, 71. తన ప్రజలైన యాకోబును, అదేనా చెప్పండి. తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వాని పాలించెను. కార్యములందు నేర్పరై వాని నడిపించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డి నుండి ఆయన తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. చాలు. ఇక్కడ దేవుడు దావీదును కోరుకొని గొర్రెల దొడ్డి నుంచి పిలిపించాడు. అలాగనే పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. మరి దేవుడు పిలుపును అంగీకరించాడు. మాట్లాడకుండా దేవుడు పిలుపుని అంగీకరించాడు. తనకున్న పరిస్థితిని అంతా మానుకొని, ఆ గొర్రెలు మేపడం మానుకొని దేవుడు ప్రజలను విడిపించడానికి, పరిపాలించడానికి ఆయన నడిపించబడ్డాడు. సమ్మతించిన మనసును ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకటి కారకమైంది వర్ధిల్లడానికి. అలాగనే దేవుడి సన్నిధిలో పాపము నిమిత్తమై పశ్చాత్తాపడిన వాడు. 2 సమూయేలు 12వ అధ్యాయము, 2 సమూయేలు. గుర్తుంచుకోండి, మొదటిదేమో దేవుని పిలుపును అంగీకరించిన వాడు, రెండవది దేవుని సన్నిధిలో పాపం నిమిత్తమై పశ్చాత్తాపము పడినవాడు. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ మాట. నేను పాపం చేస్తునని దావీదు నాతాన్తో అనగా
నాతాను, నీవు చాపకుండునట్లు యెహోవా నీ పాపంను పరిహరించాను. చావకుండునట్లు యెహోవా నీ పాపంను పరిహరించాను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు చాలా చాలా ఒకటేనక్క, నేను పాపం చేసిన దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు దావీదు మహారాజు. పాపం గురించి నాతాను ప్రవక్త గారు హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం అనేది కీర్తనలో కానీ గ్రంథం కానీ చూస్తే అది వెలకట్టలేని పశ్చాత్తాపం. కాబట్టి ఇక్కడ రెండు ఏంటంటే ఆయన వర్ధిల్లటానికి దేవుని సన్నిధిలో పాపం నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు. అలాగే దేవుని ఉద్దేశము నెరవేర్చిన వ్యక్తి. అపోస్తుల కార్యములు ఒక నిమిషం, రెండో దేవుని సన్నిధిలో పాపం నిమిత్తమై పశ్చాత్తాపడిన వాడు కనుక 51వ కీర్తన మొత్తం కూడా పశ్చాత్తాపమే ఉంది. 51వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపమే. ఎన్ని రకాల పశ్చాత్తాపము! అది హృదయపూర్వకంగా వచ్చిన పశ్చాత్తాపము, అది అలివిగాని దుఃఖము, అలివిగాని ఏమంటారు అది లోపల హృదయంలో అలివిగాని తెరలుగా వచ్చిన అది మనోదుఖము. అటువంటి పశ్చాత్తాపడ్డాడు కనుక ఆయన వర్ధిల్లటానికి అది కూడా ఒక కారకమైపోయింది. మరి అలాగనే దేవుని ఉద్దేశము నెరవేర్చిన వ్యక్తి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ మాట. అపోస్తుల కార్యములు. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. ఇక్కడ మరి దావీదు మహారాజు దేవుని ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తిగా మనము వాక్యంలో చూస్తున్నాం. ఇది మూడో కారణం. నాలుగోది ఏంటంటే దేవుని చేత మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 27వ మాట. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను నైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించడం చేత ఆ వచనంలో నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయన 13:27 అదేనక్క? అదే అమ్మా. ఇరవై 27 లాగా రాశాను. 22 చదివామమ్మా. 22 అదే మళ్ళీ అదే. తర్వాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు. అక్కడ దేవుని సాక్ష్యం మనకు కనపడుతుంది. దేవుడే ఆయనకు మంచి సాక్ష్యము ఇచ్చాడు. ఇందాక 22 లాగా రాసినట్టుగా కనిపించింది. 22 దేవుడే ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు. నా ఉద్దేశానుసారంగా, నా ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. 4వ మాట. 5వది ఏంటంటే దేవునికి రోజుకు 7 సార్లు స్తుతించిన వ్యక్తి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164వ మాట. కీర్తన గ్రంథము 119, 164. రోజుకు 7 సార్లు స్తుతించేవాడుగా గ్రంథం సెలవిస్తుంది. 119వ అధ్యాయము 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇక్కడ దావీదు మహారాజే కీర్తనలో రాయించాడు. పరిశుద్ధాత్ముడు 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. మరి ఎంత ఇష్టం ఉంటే దేవుణ్ణి 7 సార్లు, అంత బిజీ ఉండి, పెద్ద రాజు అయి ఉండి, ప్రవక్త అయి ఉండి, ఎంత బిజీ ఉన్నా కూడా దేవుడికి 7 సార్లు టైం ఇచ్చేవాడు. అందుకని దేవుడు ఆయనను
వర్ధిల్లజేశాడు. అలానే 6వ పాయింట్ ఏంటంటే దేవునికి రోజుకు 3 సార్లు ప్రార్థించిన వ్యక్తి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ మాట. 55వ అధ్యాయము 17వ మాట. సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలక్క. సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించుతూ మొరపెట్టుచుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఇక్కడ కూడా రోజుకు 7 సార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన చేసేవాడిగా వాక్యం సెలవిస్తుంది. ఇది 7వ పాయింట్. 7వ పాయింట్ ఏంటంటే దేవుని ప్రజలను యథార్థంగా పరిపాలించిన వ్యక్తి. 78వ కీర్తన 72వ మాట. దేవుని ప్రజలను యథార్థంగా పరిపాలించిన వ్యక్తి. 78వ కీర్తన 72వ మాట. 78వ కీర్తన 72వ మాట. అతడు యథార్థ హృదయుడై వాని పాలించెను, కార్యములందు నేర్పురై వాని నడిపించెను. చదవండి అక్క. ఆయన యథార్థ హృదయుడై వాని పాలించెను, కార్యములందు నేర్పురై వాని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి ఆయన నడిపించను. నేర్పరి, ఈ దినాల్లో నేర్పరి లేదు, నేర్పుతనం లేదు. ఏమంటారు దాన్ని? ఈ లౌకిక జ్ఞానం ఉంది కానీ నేర్పు లేదు. ఒక పని నేర్పుగా ఎలా ముగిద్దామనేది లేదు. లౌకికంగా మంచిదాన్ని చెడుని మంచిగా చేసే లౌకికం ఉంది కానీ నేర్పుతో ఆ పని ముగించి మంచిగా సాక్ష్యం పొందుకోవడానికి లేదు ఆ మనసు. కానీ ఇక్కడైతే దావీదు మహారాజు అయితే మరి యథార్థవంతుడై వారిని పరిపాలించాడు, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాడు. నేర్పుగా నడిపించాడు ప్రజలను. దాని చేత కూడా దేవుడు ఆయన వర్ధిల్ల చేశాడు, యథార్థంగా పరిపాలించాడు కనుక. దేవుడు గద్దింపును స్వీకరించిన వ్యక్తి. 2 సమూయేలు 12వ అధ్యాయము 2 సమూయేలు 12వ అధ్యాయము 1 నుండి 13 వరకు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తను కొనుక్కొనిన ఒకే ఒక ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొనిచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గాన్ని ఆయుత్తము చేయుటకు తన గొర్రెల్లోని గాని గొడ్లల్లో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తం చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవం తోడు, నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరం లేకే ఈ కార్యం చేశాను కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు ఇయ్యవాలని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇజ్రాయేలైన దేవుడైన యెహోవా సెలవిచ్చేదని అనగా, ఇజ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలను నీ కౌగిటన చేర్చి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నువ్వు అనుకొని నెడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చిదని ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తువేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవాకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువని వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనింతును. నీవు ఈ కార్యం రహస్యంగా చేస్తేవి కానీ ఇజ్రాయేల్ అందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయించుదును అనేను. నేను పాపం చేస్తాను దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపను పరిహరించెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు మహారాజు నేను పాపం చేశానని
ఒప్పుకున్నాడు. కనుక ఆయన వర్ధిల్లడానికి పాపం ఒప్పుకున్నాడు, అలాగే పశ్చాత్తాపడ్డాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. మరి దేవుడు ఇందాక అన్నట్టుగా యుద్ధంలో ఆపలేదు, మరి ఆయన భార్యలతో మరి తప్పు చేయటం ఆపలేదు. కాబట్టి మనము మన పాపన దగ్గర క్షమ మనకు కలిగినప్పుడు మరి దావీదు మహారాజే మనకి ఎక్కువ ఎగ్జాంపుల్. అనుభవించినప్పుడు అది మన నుండి విడిపోతుంది, లేకపోతే దాచబడుతుంది, అది దానికి విడుదల ఉండదు. ఎప్పుడో ఒకసారి మనం చేసిన దానికి అనుభవించవలసిందే. అనుభవించిన తర్వాత అది మన నుండి వెళ్ళిపోయి దాని జ్ఞాపకాలు కూడా మనల్ని తుడిచివేయబడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుడు మరి లేని వారి దగ్గర నుంచి, దిక్కులేని వారి దగ్గర నుంచి, విధవరాల దగ్గర నుంచి, తల్లిదండ్రుల లేని పిల్లల దగ్గర నుంచి, మంచితనము ప్రేమించి కృతజ్ఞత చూపిన వారి దగ్గర నుంచి మనం ఏం చేసినా కూడా దాని ఫలము రెట్టింపు ఉంటుంది. అది మనం ఎప్పుడైతే మన హృదయంలో అది ఘోషించి అది విడుదల కలిగినప్పుడే మనకు క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం చాలా మెలకువ కలిగి ఉండాలి. మనం వర్ధిల్లటానికి ఏది ఆటంకం ఉందో అది మనము విడిచిపెట్టాలి. ఇక్కడ దేవుని గద్దింపును స్వీకరించిన వ్యక్తి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ మాట, ఇదే మాటకి సాదృశ్యంగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ మాట. నీవు రవ్వలు పైకి నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరుల శ్రమ అనుభవం నకే పుట్టుచున్నారు. నరుల శ్రమ, అందుకే నరులను నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమ అనుభవంకే పుట్టుచున్నారు. మనం పాపం చేస్తూనే ఉంటాము, శ్రమ అనుభవానికే మనం పుట్టామని యోబు గ్రంథంలో దేవుడు రచించాడు. కాబట్టి శ్రమ రావడానికి మన పాపమే కారణం. నేను ఈ మధ్య చనిపోయాడు కదా ప్రకాష్ గారు, ఆయన షార్ట్స్లో ఒకటి చూశాను నేను. ఆయన ఏమంటున్నాడంటే పరలోకంలోనే పాపం పుట్టింది, దూతలు లూసిఫర్ దేవుడికి వ్యతిరేకంగా పాపం పుట్టించుకున్నారు. అలాగనే ఏదేని తోటలో ఎంతో సమృద్ధున్న తోటలోనే అవ్వ వల్ల దాంట్లో పాపం పుట్టింది, ఇక్కడ పాపం అక్కడే పాపం పుట్టింది. కాబట్టి పాపము మనకు శ్రమను కలిగిస్తుంది, మరణం కలిగిస్తుంది. కాబట్టి మనము ఒక విషయంలో యథార్థంగా నిష్ఠగా ఖచ్చితంగా ఉండలేకపోతున్నామంటే మనలో ఏదో ఒక గల్లీలో పాపం, ఒక మనసులో ఆలోచన కానీ తలంపు కానీ మన ప్రవర్తన ఒక రకంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది. మనలో ఏది లేదన్నప్పుడు ఖచ్చితమైన మాట, ఖచ్చితమైన వాగ్దాటి, ఖచ్చితమైన మనస్తత్వము, ఖచ్చితమైన ప్రవర్తన ఆటోమేటిక్గా మనలోంచి ఫోకస్ అవుతుంది. ఎప్పుడైతే మనలో ఏదో ఒక దాగి ఉంటుందో తెలియనిది, అది రకరకాలుగా మన ప్రవర్తన కనిపిస్తుంది. అదే సాదృశ్యంగా పాపము శ్రమ తీసుకురావడానికి నరుడు యొక్క పుట్టుక కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనము పాపాన్ని మన హృదయం రానివ్వకుండా దాని ద్వారా మనం నటించకుండా ఉండగలుగుతాం. కాబట్టి అది పాపం అనేది మన హృదయంలో ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నది ఈ వాక్యం యొక్క సారాంశము. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 5 వరకు. కీర్తన 14:1 నుండి 5. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒక్కడునూ లేదు. చదవండి 1 నుంచి 5 వరకు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొద్దిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపంను చేయవారు అందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షంన ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఇది కూడా దేవుని గద్దింపును స్వీకరించిన వ్యక్తి. అలాగని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ మాట. సామెతలు 3:12. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. దేవుడు గద్దించినప్పుడు లోబడి ఉన్నాడు గనక వర్ధిల్లడానికి కారకుడయ్యాడు. అలాగే తొమ్మిదవ విషయం ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ మాట. మొదటి దినవృత్తాంతములు 29:3 మాట. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత
నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించుంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారంను వెండిని నా దేవుని మందిరమునకు నిమిత్తం నేను ఇచ్చేదను. ఆ దేవుని నామకు స్తోత్రం కలుగాక. దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన సేకరించినవి కాకుండా తన సొంతవి కూడా వస్తువులు తన సొంతవి కూడా దేవుని మందిరానికి ఇచ్చాడు. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ మాట. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ మాట. నేనై చదవండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నా ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడు కమ్ము. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. కరెక్ట్. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇక్కడ దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించేవాడని మనకు అర్థమవుతుంది. 27వ అధ్యాయము కీర్తన గ్రంథము 4వ మాట. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. ఇక్కడ కూడా దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక వర్ధిల్లడానికి కారకమయ్యాడు. 122వ కీర్తన 1 నుండి 6 వరకు. 122. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వల్లే నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఇక్కడ కూడా దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుగా, దేవుని మందిరానికి ఇచ్చేవాడుగా దావీదు మహారాజు ఉంటున్నాడు. పాపం చేశాడు మనలాగా, కానీ పశ్చాత్తాపడి దేవుని మందిరాన్ని దేవునికి ఇచ్చేవాడిగా, దేవుని ప్రజలు మంచి యథార్థంగా పరిపాలించేవాడిగా, రోజుకు 7 సార్లు స్తుతించేవాడిగా, రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడిగా, గద్దింపును స్వీకరించేవాడిగా, దేవుడి చేత మంచి సాక్ష్యం పొందుకున్నవాడిగా, పాపం నిమిత్తం పశ్చాత్తాపడిన వాడిగా, దేవుని పిలుపును అంగీకరించిన వాడిగా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. 10 విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టాడు కనుక ఆయన వర్ధిల్లాడు, ఆయన తరాలు కూడా వర్ధిల్లాయి. కాబట్టి మనము కూడా ఆశీర్వాదం రావాలంటే ఉత్త ప్రార్థనతోటి, దాన ధర్మాలతోటి మనకు ఆశీర్వాదము రాదు. ఈ దినాల్లో ముఖ్యంగా నేను గ్రహించింది, ఈ దినాల్లో దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఒక్కరోజు కూడా గడపలేం. నిజంగా దేవుని యొక్క దయ ఉంటేనే మనము ఒకరోజు గడపగలం. మంచివారు పరిచయం అవుతారు, చెడు మన నుండి విడిపోతుంది. కనుక దేవుని ఆశీర్వాదం మనకెంతో అవసరం. వెనకట డబ్బులు ఉండాలి, బలగం ఉండాలి, మంచి పరువు ఉండాలి అనుకునేవారేమో, కానీ ఇప్పుడైతే ఏది ఉన్నా లేకపోయినా దేవుడు దయ లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే మనం జీవించిన మరణించిన వారితో సమానం. సంతోషం ఉండదు, ధైర్యం ఉండదు, మరి ఆరోగ్యం ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, ఆత్మీయత ఉండదు, తగ్గింపు ఏమి ఉండవు. పశువులాగానే మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. దేవుని యొక్క దయ లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే పశు ప్రాయులుగా మనము ఉంటాం. కాబట్టి దేవుడు అన్నాడు, సంబోధించినట్టుగా, విషసర్ప సంతానమా, కపట వేషధారులారా, వ్యభిచారులారా అని లోకస్తులు అన్నాడు. మనము కూడా ఆత్మచేతను నడిపించబడకపోతే అలాంటి వ్యక్తిత్వం కలవారుగా మనం ఉంటాం. కాబట్టి మనము వేరైపోదాం. శరీరం కాదు వేరేది, మన మనస్సు, మనలో ఉన్న కోరికలు, ఆలోచనలు, తలంపులు వేరైపోయి మనము ఎదుగుతున్న కొద్దీ అలాగున్న వారి కొరకు ప్రార్థించేవారుగా మనం ఎన్నుకోబడతాం. వేరైపోవాలి మానసికంగా, అన్ని విధాల అవాయిడ్ చేయొద్దు వాళ్ళని, కానీ
వారిలో వ్యక్తిత్వం అన్నిట్లోంచి వేరైపోవాలి. కలిసి ఉన్న వారు చేసేవన్నీ మనకు అర్థమైపోయి వాటి గురించి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అది దేవుని చిత్తం. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ 9 గుణాలు దావీదు రాజు కలిగి ఉన్నప్పుడు ఎట్లా వర్ధిల్లాడో మనము కూడా కలిగి ఉంటే అడగకనే ఆశీర్వాదాలు, ఆయన దయ, ఆయన జీవము మన ముందు ప్రవహిస్తుంది. కాబట్టి మొదట నా రాజ్యము నీతిని వెతకాలి. అప్పుడు మనకి ఏమి కావాలనో అవి మన మార్గంలో దేవుడు కాచిపెడతాడు. అది నిజము. ఒకవేళ మనం పట్టబడ్డామా, దేవుని ఆశ్రయిస్తే రోజుకు 7 సార్లు స్తుతించినట్లు మనకు టైం ఉన్నప్పుడల్లా పని చేసుకున్న స్తోత్రం నాలుక హృదయము ఆయన కీర్తించినట్లయితే తెలియని విధంగా నువ్వు విడిపించబడతావు. తెలియని విధంగా నూతన కార్యాలు చూస్తావు. తెలియని విధంగా నీ మనసులో ఉన్న నెగిటివ్ అంతా కూడా పాజిటివ్గా ఇంజెక్ట్ అవుతుంది. దేవుడితో కనెక్ట్ కావడానికి ఇష్టపడతావు. దేవుని కార్యాలు చూడడానికి నీకు ఆత్మనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ దావీదు మహారాజు అయితే కలిగి ఉన్నాడో అవన్నీ కలిగి ఉండి వారి దిలుదాం దేవుని కొరకు. ఈ లోకంలో కూడా ఎవరికి ఏమి ఇచ్చినా కూడా అవి ఈ లోకంలో దేవుని కొరకు వాడదాం. ఎక్కడ కూడా మనము దాగుకోకుండా దేవుని కొరకు ప్రతి విషయంలో పంచిపెడుతూ విస్తరింపబడుతూ దేవుని నామాన్ని తెలియకనే ప్రచారం చేద్దాం. ఈ దినాల్లో బోధ కంటే ఎక్కువగా మాదిరి కావాలి, ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. ఇవి లేవు. బోధ చాలా ఉంది. దేవుని ప్రేమ ప్రకటించేవారు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, మరి దేవుని నామంలో ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఇవి మనం పొందుకుందాం. అవి చెప్పాడు యేసు ప్రభు. ఆయన ఏం చెప్పాడో అవి మనం చేస్తే అంతకంటే మేలైంది ఏమీ లేదు. కాబట్టి ఏది ఆయనదో అదే చేసుకుంటూ వర్ధిల్లటం ఆపుకోకుండా మన క్రియల చేత వర్ధిల్లటాన్ని దేవుడే అది వర్ధిల్లేటట్టుగా మనం స్వీకరించేటట్టుగా లోకంలో ఆయనకు మహిమ కొరకు వాడేటట్టుగా ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఎస్తేర్ ప్రార్థన చేయమ్మా. ఎస్తేర్ అక్కకి. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడో ప్రభువానికి స్తోత్రాలు, అనంత జ్ఞానివి తండ్రి నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు నైనా. ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ వారంలో ప్రభా ఇదిగో తండ్రి కూడికకు నడిపించిన మమ్మల్ని అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. క్షేమమును ఆరోగ్యమును ఇచ్చి సజీవులకలు ఉంచి ప్రభా అయ్య నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతను ఆరాధించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి చేరువచ్చిన మా అందరితో ప్రభా నీకు స్తోత్రాలు నైనా. తల్లిని ఆధారము చేసుకుని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దావీదు మహారాజుని గురించి ప్రభా ఈ దినము మాతో మాట్లాడిన దేవుడో ప్రభానికి స్తోత్రాలు నైనా. ఆయా ఊరికనే ప్రవక్త కాలేదు తండ్రి, రాజు కాలేదు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతగానో శ్రమ పడ్డాడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పాపము చేసినప్పటికీ ప్రభా అయ్యా పశ్చాత్తాపం కలిగినాడు ప్రభా. నీ పిలుపును స్వీకరించాడు తండ్రి. అయ్యా గొప్ప సాక్ష్యము నుండి పొందుకున్నాడు ప్రభా. మీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీలో వర్ధిల్లాలంటే ప్రభా అయ్యా ఇన్ని క్వాలిటీస్ ఉండాలి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా దినమునకు 7 మారులు నిన్ను స్తుతిస్తూ ప్రభా, దినమునకు 3 సార్లు నిన్ను ప్రార్థిస్తూ ప్రభా నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఆత్మీయతలోను ప్రభా నీకు స్తోత్రాలు నైనా. ఆశీర్వాదములోను ప్రభా అయ్యా దావీదు మహారాజు వర్ధిల్లుతూ వచ్చాడు ప్రభా. మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో మేము నా ప్రభా నీకు స్తోత్రాలు నైనా. ఇంకెక్కడైనా ప్రభా నీ పిలుపుకునైనా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి దూరంగా ఉన్నట్లయితే ప్రభా ఇది నమ్ము వాక్యము చేత మాతో మాట్లాడి ఉండగా ప్రభా మేము సరి చేసుకోవడానికి ప్రభా అయ్యా నీ పిలుపులో మేము ఉన్నామో లేమో సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇంకెక్కడైనా నాయన పశ్చాత్తాపంలో లేకపోతే ప్రభా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పశ్చాత్తాపము కలగడానికి నాయన అయ్యా మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు నైనా. ఇంకెక్కడ స్తుతించలేక ప్రభా ప్రార్థించలేకున్నాము ప్రభా. అయ్యా మీకు
మీకు స్తోత్రాలు తండ్రి. అయా అటి కృపను నాయనా, అయా మీకు స్తోత్రాలు తండ్రి. అటి నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రార్థించే మనస్సును ప్రభా అయా నీకు స్తోత్రాలు. స్తుతించి ఆత్మను ప్రభా అయా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా విన్న వాక్యము తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయా మాలో ఫలించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వాక్యము నాయనా నీకు స్తోత్రాలు. ఎక్కడ దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లుగా నాయనా అయా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. చేరువచ్చిన మా అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో వాక్యాన్ని తీసుకొని మేము వెళుతుండగా ప్రభా అయా మీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయాల చుట్టూ మీరు కంచెవేయమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యం ఎత్తిన ప్రభా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తల్లికి ఆరోగ్యమును బలమును శక్తిని ప్రభా దీర్ఘాయువును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇంకా నువ్వు ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్కు చేత నింపి ప్రభా ఇంకా బలముగా వాడబడినట్లుగా నాయన మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడ పరిపూర్ణమైన నీ ఆత్మ చేత నింపి ప్రభా శక్తిని బలమునిచ్చి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మాతో ఉండి ప్రభా అయ్యా నాతో మాతో మీరు మాట్లాడినందుకు మరి ఒకసారి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, శాంతి మనకు, మన కుటుంబాలకు, మన పరిచర్యకు, లోకములో పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసునామమే జయం. యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మళ్ళీ అందరినీ దీవించునుగాక. మీ అందరికీ కూడా వందనాలు.